మంచిదైతే అదే జరుగుతుంది బయట ఒక ప్రోగ్రాం చేయండి. దానికి ఉండాలా ఫోటోలు కాదులేమో వీడియో ఇదైతే మార్కెట్కి సంబంధించి కూరగాయల అంగటోళ్ళు, చేపల మార్కెట్, మటన్ మార్కెట్ ఏదైతే ఉన్నాయో కొత్త మార్కెట్ కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఏదైతే ఈ మార్కెట్ కంప్లీట్ అవునో వీళ్ళ నెల అంటున్నారు. నెల లోపల కోడ్ వస్తే కనీసం ఇంకో 3 నెలల్లో పడుతుంది కాబట్టి 4 నెలల పాటు వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా ఇబ్బంది పడతాయి కాబట్టి వాళ్ళు ప్రత్యామ్నాయ సైట్ మాకు చూపించండి అని వాళ్ళు కోరటం జరిగింది. అయితే మంత్రి గారు మొన్న వచ్చి హుటాహుటిన ఏదైతే రంగనాథ స్వామి దేవస్థానం సైట్ ఉంది దాంట్లో మీరు ఉండండి అంటే వాళ్ళు అక్కడ అది దేవాలయానికి సంబంధించిన భూమి, అక్కడ మటన్ కానీ లేకపోతే ఫిష్ లేకపోతే అవన్నీ పక్కన పెడితే అది మా దేవాలయానికి సంబంధించిన భూమి, అక్కడ మీరు పెట్టేదానికి లేదు అని చెప్పి వాళ్ళు ఏదో అడ్డుకున్నట్టు వాళ్ళు అడ్డు రావటం జరిగింది. దానివల్ల ఈరోజు వాళ్ళని మీరు రోడ్లో ఉండండి మీరంటే 4 నెలల పాటు మహిళలు, ముఖ్యంగా అత్యధికంగా మహిళలు రోడ్లో ఉండటం అనేది మంచి పద్ధతి కూడా కాదు. ఈరోజు వాళ్ళు చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ కింద ఏదైతే మీరు ముందు కడతా ఉన్నారు షాప్స్, దాని వెనకాల ఉన్న స్థలంలో వాళ్ళు ప్రస్తుతానికి 2 నెలలు 3 నెలలు వాళ్ళు అక్కడ ఉంటే తర్వాత ఆ ఫేజ్ అయిన తర్వాత వాళ్ళకి ఏదైతే షాప్స్ కేటాయించారో వాళ్ళు ముందు వచ్చిన తర్వాత వాళ్ళకి అలా కేటాయించడం వల్ల ఎవరికి వ్యాపారాలకు ఇబ్బంది లేకుండా అవుతుంది. ఈరోజు మేము వాడికి చెప్పేది ఏంటంటే ఏదో హడావిడిగా 4 సంవత్సరాలు నిద్రపోయి ఒక రోజుల లోపల మొత్తం ఏదో అయిపోయే విధంగా మీరు ఎందుకు హడావిడి చేయాల్సిన అవసరం తెలియట్లా. ఎలాగో శాంక్షన్ అయింది, శాంక్షన్ అయిన తర్వాత వాళ్ళకి ఎవరికి 3-4 అంటే 150 కుటుంబాలకు సంబంధించి ఇబ్బంది లేకుండా చూస్తే బాగుంటుంది. దానికి సంబంధించి వాళ్ళ భయాందోళన కూడా వాళ్ళు తొలగించాలని ఈరోజు ఆ గుడి స్థలాన్ని మూసివేశారు కాబట్టి ప్రత్యామ్నాయం గురించి అలాగే దాదాపు ఎన్యూమరేషన్ను సంబంధించి 45 మందికి ఇక్కడ వాళ్ళకి షాప్స్ రాలేదని చెప్పి ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి మేము కమిషనర్ కూడా చెప్పాను. ఆ 40 మందికి సంబంధించి కనీసం ఇక్కడ ఉన్న రోజు పొద్దున్న లేస్తే సాయంకాలం లేస్తే ఇక్కడ వ్యాపారాలు చేసుకునే వాళ్ళందరికీ మొహమొహాలు తెలుసుంటాయి కాబట్టి కనీసం వాళ్ళకి ఎంక్వైరీ చేసన్నా వీళ్ళు ఇక్కడ షాప్ ఉందా, ఇక్కడ అంగడి ఉందా, ఒకసారి వీళ్ళందరినీ కనుక్కొని వాళ్ళందరికీ న్యాయం చేయమని. ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు, మనుషులందరూ పేదవాళ్ళే, అందరినీ సమానంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎవరు రాజకీయాలు వాళ్ళకుంటాయి, ఎవరు పార్టీలు వాళ్ళకుంటాయి. కానీ ఒక సమస్య వచ్చినప్పుడు మన మానవతా దృక్పథం అందరూ సమానంగా చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆ 45 మందికి కూడా న్యాయం చేయమని చెప్పాం. అది కాకుండా మేము మూర్ఖంగా పగలగొడతాం, మేము వాళ్ళకి 40 కుటుంబాలని కాకుండా వీళ్ళకి ప్రత్యామ్నాయం చూపించకుండా వాళ్ళకి ఏ ఆసరా చూపించకుండా మేము పగలగొడతాం, మేము చేసేస్తామంటే మాత్రం ఖచ్చితంగా మేము అందరం కూడా అడ్డుకుంటామని వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా.